ఈ పాట రాయాలని నీకు ఎట్లా ఆలోచన కలిగింది? దీని గురించి వివరంగా చెప్పు. నా పేరు తోర్షెట్టి రాజశేఖర్, సంజయ్ నగర్లో ఉంటాను. రాజకీయం అనేది ఒక వృత్తి కాదు, ఒక బాధ్యత. సో ప్రజలు కూడా మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలను ఆచితూచి కొంటాం. కానీ ఎప్పుడైతే ఎన్నికల విషయంలో వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే ఈ మందుకు కానీ లేదా డబ్బుకు కానీ ప్రలోభపడి మనం ఎవరికో ఓటేస్తున్నాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇటు సమాజానికి తర్వాత దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా ఓటేసేటప్పుడు మీరు ఆ వ్యక్తి ఎలాంటి వాడో గుర్తించి మరి సమాజానికి హెల్ప్ చేస్తాడా అని ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే అది మీ తరాలకు, మీ పిల్లలకు అదొక మంచిగా ఉంటుంది. నేను ఒక సాంగ్ రాసిన దాని మీద మీరందరూ విని మీలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నాయకత్వం గురించి చిన్న వాగ్గేయం. రాజకీయం కోసం రంగు మార్చుకోకు, పదవి కాంక్ష కోసం ఉచితాలు ఇవ్వకు, దేశ సేవ కోసం నాయకుడివికా, భారతావని కీర్తి స్ఫూర్తి నింపా. దేశ సేవ కోసం నాయకుడివికా, భారతావని కీర్తి స్ఫూర్తి నింపా. 4 రోజుల సింహాసనం కోసం రాబోవు తరాలు నష్టపోక, రాజుల జీవించే స్ఫూర్తి నింపు, తాయిలాల బాట రూపుమాపు. రాజుల జీవించే స్ఫూర్తి నింపు, తాయిలాల బాట రూపుమాపు. రాజకీయం కోసం రంగు మార్చుకోకు, పదవి కాంక్ష కోసం ఉచితాలు ఇవ్వకు, దేశ సేవ కోసం నాయకుడివికా, భారతావని కీర్తి స్ఫూర్తి నింపా. ఓటుకు నోటని మాటని మాన్పి, ఉచితాల బాటల వెంట పడద్దని, కష్టాన్ని నమ్మి కాలాన్ని ఎరిగే, ముందుకెళ్ళే మార్గం ముందు చూపు. కష్టాన్ని నమ్మి కాలాన్ని ఎరిగే, ముందుకెళ్ళే మార్గం ముందు చూపు. రాజకీయం కోసం రంగు మార్చుకోకు, పదవి కాంక్ష కోసం ఉచితాలు ఇవ్వకు, దేశ సేవ కోసం నాయకుడివికా, భారతావని కీర్తి స్ఫూర్తి నింపా. దేశ సేవ కోసం నాయకుడివికా, భారతావని కీర్తి స్ఫూర్తి నింపా. థ్యాంక్ యూ. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.